వింటర్స్లో ప్లెంటీగా దొరికే ఫ్రెష్ కొత్తిమీరతో ఒక మంచి ఈజీ అండ్ డిఫరెంట్ స్నాక్ అండి ఇవాళ. అదే కొత్తిమీర పకోడీ వడి. నార్మల్ పకోడీ కాదండి, ఇది కొంచెం యూనిక్ స్టైల్లో స్టీమ్ చేసి తర్వాత ఫ్రై చేస్తాం. దీన్ని స్నాక్గా తినొచ్చు లేదా మీల్స్కి సైడ్ డిష్లా సర్వ్ చేయొచ్చు. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. కాడలు అనేవి ఎక్కువ రాకుండా ఆకు మాత్రమే ఇక్కడ 100 గ్రాములు తీసుకుంటున్నానండి. కప్పులలో వచ్చేసి 2 కప్పులు. దానికి 2 కప్పులు శనగపిండి, అలాగే ఒక పావు కప్పు బియ్యపిండి, అలాగే కొంచెం నువ్వులు, పసుపు, ఇంగువ, ఉప్పు, కారం, ఇంకా అలాగే కొంచెం 1 టీ స్పూన్ అంతా చక్కెర పొడి, గరం మసాలా పొడి, వేయించిన జీలకర్ర పొడి, అలాగే 2 టీ స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఇలాగా మంచిగా పొడిగానే కలిపేసుకోండి. షుగర్ వేయడానికి భయపడకండి. కొత్తిమీరలో వచ్చే ఒక చిరు చేదుని ఇది కట్ చేస్తుంది, అంతే తప్పించి తీపి రాదు. సో భయపడకుండా వేసుకోండి. ఓకే, సో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు కప్పు పెరుగుని మనము కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. 2 టైమ్స్ వచ్చిందండి క్యాప్షన్లో పావు కప్ అని, కాదది ఒకటేసారి. సో పావు కప్పుని కొద్దిగా వేసుకుంటూ మనము దీన్ని కలుపుకోవాలన్నమాట. మిగిలింది ఒక 1/3 కప్పు వాటర్ అయితే నాకు ఇక్కడ పట్టిందండి. మోస్ట్లీ అంతే పడుతుంది. వాటర్ వేసుకొని దీన్ని ఒక డో షేప్లోకి తెచ్చుకోండి. లైక్ ఇది కొంచెం స్టిక్కీగానే ఉంటుందండి, మనకి చేతికి గిన్నెకి బాగా అంటుకుంటుంది. సో కాస్త ఓపిక్గా దీన్ని ఉండగట్టడానికి ట్రై చేయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నారంటే మీకు ఇలాగా ఇది ఉండలాగా తయారైపోతుందండి. ఇప్పుడు ఏదైనా ఒక ట్రే తీసుకోండి, ఏదైనా బేకింగ్ ట్రే ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఈ బేకింగ్ ట్రే ఉందండి. దీంట్లోకి నేను ఈ పిండి ముద్దను సర్దుకుంటాను. దానికన్నా ముందు దీన్ని కంపల్సరీ మనం గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేయండి, లేకపోతే మనము స్టీమ్ చేసినప్పుడు ఇది ఈజీగా ఊడి రాదనమాట. సో కంపల్సరీ మంచిగా ఆయిల్ అప్లై చేయండి. ఆ తర్వాత మనం ఏదైతే ఈ శనగపిండి కొత్తిమీరది డో తయారు చేసుకున్నాం కదా, దాన్ని మంచిగా దీంట్లోకి సర్దుకోండి. కానీ మరీ పల్చగా సర్దకండి, అట్లీస్ట్ ఒక 1 సెంటీమీటర్ అంతా లావు ఉండాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా దీన్ని చక్కగా సర్దేసుకొని మనము స్టీమ్ చేసుకుందామండి. మీద స్టీమర్ ఉంటే సరే, లేకపోతే నార్మల్ కడాయిలో కూడా మనము ఏదైనా బేస్లో పెట్టుకొని మంచిగా స్టీమ్ చేసేసుకోవచ్చు. నేనైతే కడాయిలోనే స్టీమ్ చేశానండి, ఎందుకంటే నా స్టీమర్లో ఈ ట్రే పట్టదు. ఓకే, సో మీడియం ఫ్లేమ్లో మనము ఒక 12 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. చెక్ చేసుకోండి, ఇదిగోండి అసలు చేతికి అసలు ఏమాత్రం అంటుకుంటలేదు, చూసారా? సో ఇది మనకి మంచిగా కుక్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనిద్దామండి. ఆ తర్వాత కొంచెం దీన్ని ఎడ్జెస్ నుంచి మనం ఇలా కత్తే, చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో మనం మంచిగా గ్రీస్ చేసుకున్నాం కదా ట్రేని, సో హ్యాపీగా ఈజీగా వచ్చేసింది. దీన్ని మనము ఏదైనా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. జనరల్లీ దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటారు, మీకు కావాల్సిన షేప్లో కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కుక్ అయింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది డీప్ ఫ్రై చేయకుండా ఇలా స్టీమ్ చేసి కూడా హెల్తీగా ఎంజాయ్ చేయొచ్చండి. కిడ్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ హెల్తీ స్నాకింగ్ ఆప్షన్ అనమాట. లోపల వరకు చక్కగా కుక్ అయిపోయిందండి. దీన్ని షాలో ఫ్రై అయినా చేయొచ్చు, డీప్ ఫ్రై అయినా చేయొచ్చు. నేను డీప్ ఫ్రై చేశానండి. మీడియం హాట్ ఆయిల్లో లో టు మీడియం ఫ్లేమ్లో ఇది డీప్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వింటర్ స్పెషల్ కొత్తిమీర వడి రెడీ అయిందండి. స్టీమ్ వర్జన్ అయినా క్రిస్పీ వర్జన్ అయినా 2 వేస్లో కూడా అమేజింగ్ టేస్ట్ వస్తుందండి. ఫ్రెష్ కొత్తిమీర అనేది మనకి వింటర్స్లోనే ఎక్కువ క్వాంటిటీస్లో దొరుకుతుంది కదా. సో ఈ వింటర్స్ని మిస్ అవ్వకుండా ఈ టేస్టీ స్నాక్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో ప్లీజ్ చెప్పండి. ఓకే, దీన్ని మనము లైక్ గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సీజనల్ స్పెషల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూపిస్తాను. లోపల వరకు మంచి కుక్ అయింది. సౌండ్ విన్నారా? లోపల కూడా చక్కగా కుక్ అయిందండి. నెక్స్ట్ స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.